హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆనంకాయ నువ్వుల కూర ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఈ చిన్నప్పుడు మా అమ్మమ్మ బాగా చేసి పెట్టేదండి. దీనికోసం అయితే కొన్ని నువ్వులు అయితే తీసుకొని అందులో 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనైతే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్లు అయితే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ ఎక్కాక ఒక పెద్ద ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని ఇలా అయితే వేసుకోవాలన్నమాట, చిన్న చిన్న ముక్కలుగా. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు క్లిప్ అయితే మిస్ అయింది. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్నాను. ఇదంతా మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఆనపకాయ ముక్కలు ఉంటాయి కదా. ఆనపకాయ అంటే ఏం లేదంటే సొరకాయ. దీని స్కిన్ తీసేసి ఇట్లా చిన్న చిన్నగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకొని దీన్ని అయితే ఇప్పుడు ఈ ఆయిల్లోకి అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఆయిల్ అనే ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి. అప్పుడు ఆనపకాయ ముక్కలు కాస్త మెత్తగా అవుతాయి. ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి, అలాగే కారము, అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను. ఈ క్లిప్ కూడా మిస్ అయిందండి. చూడండి, ఇట్లా అయితే వేసుకుని మంచిగా ఒక 5 నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం తక్కువ అనిపించింది, అందుకే ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మొత్తం 2 స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలానే ఆయిల్లోనే కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పీసెస్కి మొత్తం ఇట్లా ఉప్పు కారం బాగా పట్టాలన్నమాట. దీంట్లో నువ్వుల పొడి కూడా ఉంది కదా, చాలా కమ్మగా ఉంటుంది. కూర అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇందులో పులుపు కోసం అయితే చింతపండు రసం వేసుకుంటున్నాను. లేదనుకుంటే టమాటా పేస్ట్ అయితే వేసుకోవచ్చు. సేమ్ మా అమ్మమ్మ ఎలా చేసి పెట్టేదో సేమ్ అలానే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ కర్రీని చపాతీలోకి కానీ, అన్నంలో కానీ, జొన్న రొట్టెలో కానీ పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇట్లా కాసేపు అయితే ఉడికించుకోవాలి. ఈ ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం బాగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి మసాలా అంతా బాగా పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకుంటున్నాను. ఇది మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుందో అది వేసుకోవాలన్నమాట. అది ఏం లేదండి, ఒక మామిడికాయ పచ్చడి అయితే వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ మామిడికాయ పచ్చడి అయితే వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఈ పులుసు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.